ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. మీరు నమ్మినా నమ్మకపోయినా సరే మౌని అమావాస్యలోపు వృశ్చిక రాశి వారి జీవితంలో జరగబోయేది ఇదే. వీరి జీవితంలో ఒకేసారి 6 శుభవార్తలు వింటారు. కానీ 2 సమస్యలు కూడా ఉన్నాయి. దయచేసి జ్యోతిష్యులు చెప్పిన మాట విని ఇలా తప్పించుకోండి. అయితే మౌని అమావాస్యలోపు వృశ్చిక రాశి వారు వినబోయే 6 శుభవార్తలు ఏమిటి, అలాగే వీరిని ఇబ్బంది పెట్టబోతున్న ఆ 2 సమస్యలేమిటి, వాటి నుంచి ఈ యొక్క రాశి వారు ఎలా తప్పించుకోవాలి, ఈ సమయంలో వీరు జీవితంలో ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోబోతున్నారు, అలాగే ఈ రాశి వారి జీవితంలో అదృష్ట ఫలితాలను పొందడం కోసం వీరు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం చాలా చక్కగా వివరంగా తెలుసుకుందామండి. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ మీద సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం వీడియోని స్టార్ట్ చేసేద్దాం. వృశ్చిక రాశి వారు చాలా క్యాలిక్యులేటెడ్గా ఉంటారు. ప్రతిదీ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉండాలని అనుకుంటారు. అలాగే బంధాలకు అనుబంధాలకు చాలా వాల్యూ ఇస్తారు. అబద్ధాలు చెప్పడం అంటే వీరికి అస్సలు ఇష్టం ఉండదు. కానీ కొన్ని సందర్భాల్లో తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రం అబద్ధాలు ఆడతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల మీద వీరికి ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉంటుంది. ముఖ్యంగా ఎటువంటి ప్రతిఫలం లేకుండా సాధ్యమైనంత వరకు ఇతరులకు సహాయం చేయడానికి ప్రయత్నిస్తారు. అలాగే వీరు సమయానికి అధిక ప్రాధాన్యతనిస్తారు. వీరేదైనా సరే నూతన పనులను ప్రారంభించడానికి కాస్త ఎక్కువ సమయమే పడుతుంది. కానీ ఒక్కసారి పని ప్రారంభించారంటే పూర్తయ్యేంత వరకు నిద్రపోని మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ముఖ్యంగా ఈ మౌని అమావాస్యలోపు ఈ రాశి వారి జీవితంలో జరగబోయేదేమిటి, వీరు విననున్న 6 శుభవార్తలేమిటి, ఈ సమయంలో వీరు ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోబోతున్నారు అనే విషయాలను గురించి చూసుకున్నట్లయితే మాత్రం ఈ రాశి వారికి వ్యాపార పరంగా చూసుకుంటే గణనీయమైనటువంటి అభివృద్ధి ఉంటుంది. వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. పెట్టుబడులకు ఎటువంటి లోటు అస్సలు ఉండదు. కుటుంబం నుండి, స్నేహితుల నుండి వ్యాపార పెట్టుబడి కోసం ఆర్థికంగా సహాయం ఖచ్చితంగా లభిస్తుంది. అధిక మొత్తంలో పెట్టుబడి పెట్టేటప్పుడు అనుభవజ్ఞుల సలహాలను, సూచనలను పాటించడం ద్వారా ఉత్తమ ఫలితాలను పొందగలుగుతారు. వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. ముఖ్యంగా ఈ టైంలో వీరు వ్యాపారాన్ని అభివృద్ధి చేయడానికి నూతన మార్గాలను అన్వేషిస్తారు. దీంతో వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. ఆదాయం పెరుగుతుంది. ఊహించని రూపంలో మీరు చేసేటటువంటి వ్యాపారాలు లాభాల బాట పయనిస్తాయి. వీరికి ఆర్థిక పరంగా చాలా బాగుంటుంది. ఆదాయ మార్గాలు పెరగడంతో ఊహించని లాభాలను పొందుతారు. నూతన వస్త్రాలు, బంగారు ఆభరణాలు, అలంకరణ సామాగ్రి వంటివి కొనుగోలు చేస్తారు. భవిష్యత్తు అవసరాల కోసం ధనాన్ని పొదుపు చేయడానికి ప్రయత్నాలు చేస్తారు. ముఖ్యంగా స్థిరాస్తులను అభివృద్ధి చేస్తారు. అలాగే ఈ రాశిగల వ్యక్తులకి వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా చాలా అద్భుతంగా ఉంటుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. చేతి వృత్తుల వారికి కలిసి వస్తుంది. ఉద్యోగస్తులు పై అధికారుల నుండి ప్రశంసలను అందుకుంటారు. సహోద్యోగుల యొక్క సహకారం ఖచ్చితంగా లభిస్తుంది. అయితే పని ఒత్తిడి మాత్రం ఈ టైంలో కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఎంత పని ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా మీరు పనిచేసేటటువంటి సంస్థల నుండి ప్రమోషన్లను, ఇంక్రిమెంట్లను పొందుతారు. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. అలాగే ఈ రాశివారు విద్యాపరంగా చూసుకుంటే ఈ టైంలో మీరు అద్భుతమైనటువంటి ఫలితాలను పొందుకోబోతున్నారు. ముఖ్యంగా పోటీ పరీక్షల్లో పాల్గొనేవారు ఆశించిన ఫలితాలను పొందుతారు. అలాగే రాజకీయ నాయకులకు ఈ సమయం అనేది చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. వారు కోరుకున్న పదవి ఈ సమయంలో వారికి దక్కుతుంది. సంఘంలో చాలా చక్కటి గౌరవ మర్యాదలను పొందుతారు. కళాకారులకు ఈ టైం అనేది చాలా అంటే చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా సినిమా రంగానికి చెందిన కళాకారులు ఈ టైంలో ఎన్నో నూతన అవకాశాలను పొందుకోబోతున్నారు. దీంతో వీరికి ప్రజాకర్షణ కూడా ఖచ్చితంగా పెరుగుతుంది. అలాగే క్రీడాకారులు శ్రమ అధికంగా ఉన్నప్పటికీ విజయం బాటగా పయనాలు చేస్తారు. ఈ రాశి వారికి కుటుంబ పరంగా చూసుకుంటే గతంలో కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఈ టైంలో తొలగిపోతాయి. కుటుంబంలో ఆహ్లాదకర వాతావరణం ఖచ్చితంగా ఏర్పడుతుంది. స్నేహితులతోనూ, సన్నిహితులతోనూ సమయాన్ని ఆహ్లాదకరంగా గడుపుతారు. తీర్థయాత్రలు చేయటం,
పుణ్యక్షేత్రాల సందర్శన వంటివి చేసే అవకాశం ఉంది. బంధువుల నుండి, స్నేహితుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలను అందుకుంటారు. అలాగే వీరి వివాహ జీవితం బాగుంటుంది. జీవిత భాగస్వామి అన్ని విధాలా వీరికి తోడుగా అండగా ఉంటారు. అలాగే ప్రేమ వ్యవహారాలు ఈ టైంలో వీరికి కలిసి రానున్నాయి. ప్రేమించిన వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందగలుగుతారు. ఇక ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారి ప్రయత్నాలు ఫలిస్తాయి. అయితే వివాహ సంబంధాల విషయంలో మాత్రం కాస్త జాగ్రత్త వహించడం చాలా మంచిది. వీరికి సంతానపరంగా ఈ టైం అనేది అనుకూలంగా ఉంటుంది. సంతానం విషయంలో శుభవార్తలను వింటారు. ఎప్పటి నుంచో సంతానం లేక బాధపడుతూ ఉన్న వ్యక్తులకి సంతాన యోగం ఖచ్చితంగా ఈ సమయంలో కలుగుతుంది. ముఖ్యంగా మీ సంతానం యొక్క అభివృద్ధి మీకు సంఘంలో కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెడతాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఈ రాశి వారు విలక్షణమైన వ్యక్తిత్వంతో ఇతరులను బాగా ఆకట్టుకునేలాగా ఉంటారు. వీరికి ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా వీరు ఏదైనా సరే ఒక పనిని ప్రారంభించాలంటే దానివల్ల జరిగే మంచి చెడులను గురించి ముందే ఆలోచించుకుని అంచనా వేయగలుగుతారు. ఇకపోతే ఈ యొక్క రాశి వారు అందరికీ సహాయాన్ని చేసే గుణాన్ని కలిగి ఉండటం వలన వీరిని అందరూ ఇష్టపడతారు. వీరు చేసే పనిని మాటలతో కాకుండా చేతలతో చేసి చూపిస్తారు. కొన్ని సందర్భాల్లో తమ అలవాట్లను మార్చుకుని క్రమశిక్షణతో నూతన విజయాల కోసం ప్రయత్నాలు చేస్తారు. అయితే వీరికి ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలబడుతుందని చెప్పలేము. ఇందుకు గ్యారంటీ అయితే అస్సలు లేదండి. అలాగే ఈ రాశి వారికి ఈ సమయంలో 2 సమస్యలు బాధిస్తాయి. అయితే ఈ సమస్యలేమిటి, ఈ సమస్యల నుండి వీరు ఎలా తప్పించుకోవాలి అనే విషయాన్ని గురించి చూసుకుంటే ఈ రాశి గల వ్యక్తులకి ఈ సమయంలో ఆరోగ్యం విషయంలో తీవ్రమైనటువంటి ఇబ్బందులు కలిగే ఛాన్స్ ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు కూడా ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలను తీసుకోవాలి. ప్రతినిత్యం వ్యాయామం చేయండి, మెడిటేషన్ చేయండి, పౌష్టికాహారాన్ని తీసుకోండి. ఈ విధంగా మీరు మెయింటైన్ చేయటం వల్ల మీకు ఆరోగ్యం చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఈ యొక్క రాశివారు ఈ సమయంలో రక్తం, కళ్ళు, మూత్రపిండాలకు సంబంధించిన సమస్యల వలన ఇబ్బంది పడతారు. జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈ సమయంలో వీరు మాట్లాడే విషయంలో చాలా అలర్ట్గా, అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా ఎవరికి ఉచిత సలహాలు అస్సలు ఇవ్వకూడదు. అలాగే కుటుంబ సభ్యులకు మీ జీవిత భాగస్వామి విషయంలో కూడా మీరు ఎటువంటి అనవసరపు సలహాలను ఈ సమయంలో ఇవ్వకపోవడం చాలా మంచిది. ఎందుకంటే ఈ టైంలో మీరు మాట్లాడే మాటల వలన లేనిపోని ప్రాబ్లమ్స్ ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీ యొక్క మాటలను చాలా జాగ్రత్తగా ఉంచుకోండి. అలాగే వ్యాపారాల్లో మీ మాటల వలన లేనిపోని సమస్యలు, ముఖ్యంగా భాగస్వామి వ్యాపారాల్లో అపార్థాలు కూడా ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది. ఇక ఈ రాశి వారి జీవితంలో అదృష్ట ఫలితాలను పొందడం కోసం చేయవలసిన దేవతారాధన గురించి చూసుకుంటే వీరు ప్రతినిత్యం శివారాధన చేయండి. సోమవారం రోజున శివునికి పాలతో అభిషేకం చేయించడం ద్వారా అద్భుతమైన ఫలితాన్ని పొందగలుగుతారని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. అలాగే శుక్రవారం రోజున అమ్మవారిని దర్శనం చేసుకుని శనగలను భక్తులకు ప్రసాదంగా పంచిపెట్టండి. జీవితంలో అదృష్ట ఫలితాలను పొందుతారు. ఇక ఈ రాశి వారు గ్రహ దోషాలను తొలగించుకోవటం కోసం పాటించవలసిన పరిహారాల గురించి చూసుకుంటే వీరు అమావాస్య రోజున సముద్ర స్నానం లేదా నదీ స్నానం చేయాలి. గోమాతకు ఎర్రని కందులను నానబెట్టి తినిపించాలి. రాహుకేతులకు శాంతి పూజను నిర్వహించుకోవాల్సి ఉంటుంది. లేని వారికి అంటే పేదవారికి అన్నదానం, వస్త్రదానం వంటివి చేయండి. అంతా మంచిగానే ఉంటుంది. దీంతో పాటుగా కుబేర కంకణ ధారణ చేయటం ద్వారా జీవితంలో ఉన్నటువంటి సకల దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. సో చూశారు కదండి, మౌని అమావాస్యలోపు వృశ్చిక రాశి వారి జీవితంలో జరగబోయేది ఏమిటి, మీరు వినబోతున్న ఆ 6 శుభవార్తలేమిటి, అలాగే ఈ యొక్క రాశిగల వ్యక్తులకి ఇబ్బందిని కలిగించే ఆ 2 సమస్యలేమిటి, వాటి నుంచి మీరు ఎలా తప్పించుకోవాలి. అదేవిధంగా ఈ రాశి వారి జీవితంలో అదృష్ట ఫలితాలను పొందడం కోసం చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం చాలా చక్కగా వివరంగా తెలుసుకున్నాం కదండి. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీకు తెలిసిన వారిలో ఎవరైనా సరే వృశ్చిక రాశి గల జాతకుల వారు ఉంటే తప్పకుండా వారికి ఈ వీడియోని షేర్ చేయండి. మరి ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ మీద సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది. ఇక మరొక చక్కని వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.